హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వైరల్ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఆన్లైన్లో ఆర్డర్ చేయకుండానే ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ అందరికీ కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఈ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. సో ఐస్ క్రీమ్ మౌల్డ్ లేకపోయినా ఆన్లైన్లో అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నా కూడా మనం ఈ ఐస్ క్రీమ్ని మనమే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయక్కర్లేదు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి బంగినపల్లి మామిడి పండు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. రసాలతో చేసుకోవచ్చా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. రసం కాయల్లో అయితే మనకి పీచ్ ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ చేయడానికి అంత ప్రాపర్ టెక్స్చర్ అనేది మనకి కనిపించదు. తినేటప్పుడు కూడా పీచులుగా ఉంటుంది. సో బంగినపల్లి మామిడి పండు అయితే చాలా బాగుంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని మంచిగా చెక్కు తీసేసుకుని, నేను తీసుకున్న మామిడి పండులో సగం వరకు కూడా మంచిగా కట్ చేసుకుని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకుని వాటిని పక్కన పెట్టుకుంటున్నాను. మిగిలిన సగాన్ని నేను ప్యూరీ చేసుకుంటున్నాను. మామిడి పండు ఫ్లేవర్ బాగా ఎక్కువగా తెలియాలి అనుకునే వాళ్ళు 2 కాయలైనా కూడా తీసుకోవచ్చండి. సో నేను తీసుకున్న పండు కొంచెం పెద్దది కాబట్టి ఒక మామిడి పండుతోనే నేను చేస్తున్నాను. మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ ప్యూరీని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వైట్ చాక్లెట్ని మనం డబల్ బాయిల్డ్ మెథడ్ చేసి కరిగించుకోవాలి. మనకి ఐస్ క్రీమ్కి పైన ఒక లేయర్ ఉంటుంది కదా, అది చాక్లెట్ అనమాట. స్పూన్తో బ్రేక్ చేసి తినడం అనేది ఈ యొక్క చాక్లెట్ స్పెషాలిటీ. ఆ బ్రేక్ చేసి తినడంలోనే మనకి ఆ మజా, ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఎస్పెషల్లీ కిడ్స్ ఇష్టపడేది ఆ బ్రేక్ చేసే విధానము. సో ఆ షెల్ అనేది మనకి వైట్ చాక్లెట్ ద్వారా వస్తుంది. చాక్లెట్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి కరగడం అనేది చాలా ఈజీ అవుతుంది. లేదు మనకి అలా తురుముకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంది అంటే ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్రీమ్ చేసే ఒక గంట ముందు మనం బయట పెట్టేసుకుంటే చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ తురిమిన చాక్లెట్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుని డబల్ బాయిల్ మెథడ్లో మనం కరిగించుకోవాలి. ఈ చాక్లెట్ కరిగేలోపు లోపల ఫిల్లింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అలా పెట్టేసి వదిలేయకూడదు. చాక్లెట్ లోపల ఉండే ఫిల్లింగ్ అనేది మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి విప్పింగ్ క్రీము. విప్పింగ్ క్రీమ్ మా దగ్గర లేదు అనుకుంటే, లేదా కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఫ్రెష్ క్రీమ్తో అయినా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. నేను తీసుకున్న విప్పింగ్ క్రీము సుమారుగా ఒక కప్పు వరకు ఉంటుంది. ఇప్పుడు మనం కేక్స్కి ఎలా బీట్ చేస్తామో అలా వేవ్స్ వచ్చే విధంగా బీట్ చేయక్కర్లేదు, జస్ట్ నార్మల్గా బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్న ఈ క్రీమ్లోకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ ఆర్ మిల్క్ మేడ్ రెండు ఒకటేనండి. సో కొద్దిగా మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ మేడ్ని కొంచెం యాడ్ చేసుకుని మనం బ్లెండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా, సో అది కూడా వేసేసి ఇంకొకసారి బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి లెమన్ ఎల్లో కలర్ని కొంచెం యాడ్ చేశానండి. మీరు కలర్స్ వాడడం ఇష్టపడని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. సో మనకి బ్లింకిట్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ వైరల్ అవుతున్న మ్యాంగో లుక్ తీసుకురావాలి అంటే మనకి కలర్ అనేది యూజ్ అవుతుంది. సో కలర్ అనేది ఆప్షనల్, నేను నార్మల్గా వేసాను. సో మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. మీరు లోపల ఫిల్లింగ్కి కలర్ యూజ్ చేయకపోయినా కూడా బయట ఉండే షెల్కి మాత్రం కొద్దిగా కలర్ అనేది యూజ్ చేసుకుంటే మనకి ఆ మ్యాంగో లుక్ అనేది తెలుస్తుంది. సో యూట్యూబర్స్ ఎవరైనా ట్రై చేస్తారేమో, ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పి నేను వాళ్ళ కోసం ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనకి ఆ లుక్ రావాలి అంటే డెఫినెట్గా కొంచెం కలర్ అనేది యూజ్ అవుతుంది. ఒక 5 to 6 డ్రాప్స్ లేదా 2-3 డ్రాప్స్ అనేది, మనకి చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి కదా, సో మనం ఎంచుకున్న బ్రాండ్ని బట్టి ఒక్కోసారి ఎక్కువ డ్రాప్స్ పడతాయి, ఒక్కోసారి తక్కువ డ్రాప్స్ పడతాయి. సో దాన్ని బట్టి మనం కలుపుకుంటే సరిపోతుంది. సో ఇలా కలుపుకున్న ఈ చాక్లెట్ని
మ్యాంగో మౌల్డ్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంటే సెట్ అవుతుంది. 2 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి మౌల్ తీసి ఇప్పుడు లోపల ఫిల్లింగ్ అనేది మనం స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఫిల్లింగ్ కవర్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ వేసేటప్పుడు వేస్తారు కదా, పైపింగ్ బ్యాగ్లో అయినా పెట్టి వేసుకోవచ్చు. నేనైతే స్పూన్తో వేసేస్తున్నాను. మీరు ఈ ఫిల్లింగ్లో నట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మ్యాంగోవి క్యూబ్స్ ఉంటాయి కదా, నాది ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో నేను ఆ క్యూబ్స్ కూడా దాంట్లో వేసి ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. కొంచెం వెలితిగా ఫిల్లింగ్ చేసుకుని దానిపైన చాక్లెట్ లేయర్ అనేది మళ్ళీ ఇంకో కోటింగ్ లాగా వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పదే పదే తీస్తూ అయ్యిందా లేదా అని చూడకూడదు. నైట్ టైం చేసుకున్నట్లయితే నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంటే సెట్ అయిపోతుంది. మార్నింగ్ కల్లా మీరు తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయ్యిందా లేదా అని ఫ్రిడ్జ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, సో మనకి మౌల్డ్ అనేది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. కాకపోతే మా దగ్గర మౌల్డ్ లేదు అనుకున్న వాళ్ళు చిన్న చిన్న బాక్సుల్లో అన్నా కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. చాక్లెట్ లేయర్ వేసుకుని లోపల ఫిల్లింగ్ పెట్టుకుని మళ్ళీ పైన చాక్లెట్ లేయర్ వేసుకుని మనం ఆ బాక్సుల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. జస్ట్ మౌల్డ్ లేకపోయినా మీరు మ్యాంగో ఐస్ క్రీమ్ టేస్ట్ చూడాలి అనుకున్న వాళ్ళు అలా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే తయారు చేసేసాం. అది ఎలా వచ్చిందో చూడాలి కదా. సో కొన్ని గంటల తర్వాత నేను డీప్ ఫ్రిడ్జ్లో సెట్ అయిన ఐస్ క్రీమ్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు ఓవర్ నైట్ చేసుకుంటే మార్నింగ్ కల్లా కూడా మంచిగా సెట్ అవుతుందండి. నేను చేశాక ఒక 4 అవర్స్ వరకు నేను డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచాను. సో మౌల్డ్ బయటకు తీసి ఫస్ట్ ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మనము ఫ్లిప్ చేస్తే విరిగిపోకుండా చక్కగా వస్తుంది. కంగారుగా తీస్తే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. చాక్లెట్ లేయర్ కొద్దిగా పల్చగా వేసుకున్న వాళ్ళు మౌల్డ్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐస్ క్రీమ్ అయితే వీటిల్లో వేసినవి కూడా చూపిస్తున్నానండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ విషయానికి వస్తే మనం క్యూబ్స్ కూడా వేసాం కదండి, మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.